హిందూ మతంలో అతి గొప్ప పవిత్ర నగరాల్లో ద్వారక ఒకటి. ఇది కేవలం శ్రీకృష్ణుడి రాజధాని మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నగరం కూడా. లక్షలాది సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ మహానగరం నేటికి మనకెన్నో ప్రశ్నలు వేస్తూనే ఉంది. అసలు ద్వారక మహానగరాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు నిర్మించాడు? గాంధారి శ్రీకృష్ణుడిని శాపించడానికి కారణం ఏమిటి? శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? అసలు ఎందుకు ద్వారక నగరం ఇప్పటికీ మిస్టరీలానే మిగిలిపోయింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంసుడు భోజరాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొని తన తండ్రి ఉగ్రసేనుని బంధిస్తాడు. అంతేకాదు, కంసుడు దొంగలు, రాక్షసుల సహాయంతో ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తాడు. ఋషుల యాగాలను భగ్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే కంసుడు క్రూరుడు, అహంకార రాక్షస స్వభావం కలవాడు. ఒకరోజు కంసుడు తన అక్క దేవకిని, ఆమె భర్త వసుదేవుణ్ణి రథంలో తీసుకెళ్తుండగా ఆకాశవాణి వినిపించింది. ఏమనంటే, దేవకికి పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతుందని, ఈ కారణం చేత కంసుడికి ప్రాణహాని ఉందని దేవకికి పుట్టిన 6 పిల్లలను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇక దేవకికి పుట్టిన 7వ సంతానం బలరాముడు. ఇతను యోగామయ శక్తితో రోహిణి గర్భంలోకి వెళ్ళాడు కాబట్టి కంసుడికి దొరకలేదు. ఇక దేవకికి పుట్టిన 8వ సంతానమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జైలులో జన్మించాడు. ఆకాశవాణి ప్రకారం వసుదేవుడు శ్రీకృష్ణుని రాత్రి సమయంలో యమునా నదిని దాటించి గోకులంలోని యశోద దగ్గర వదిలేసి వెళ్తాడు. ఇలా శ్రీకృష్ణుడు గోకులంలో యశోద దగ్గరే పెరిగి పెద్దవుతాడు. ఇది తెలుసుకున్న కంసుడు ప్రాణభయంతో ఎలాగైనా శ్రీకృష్ణుని చంపాలని అనుకుంటాడు. పుతన అనే మహిళ శ్రీకృష్ణుని విషపు పాలిచ్చేందుకు వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మహిళ ప్రాణాలు తీశాడు. ఈ విషయం కంసుడిని మరింత భయపెట్టింది. కంసుడి అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో శ్రీకృష్ణుడు కంసుడిని ఎలాగైనా చంపాలని అనుకుంటాడు. ఒకరోజు కంసుడు శ్రీకృష్ణుని, బలరాములను మల్లయుద్ధశాలకు పిలిపించాడు. ఇదే మల్లయుద్ధశాలలో శ్రీకృష్ణుడు కంసుడిని అంతం చేశాడు. ఇలా శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం కంసుడిని వధిస్తాడు. కృష్ణుడు కంసుడిని మల్లయుద్ధశాలలో చంపిన తర్వాత మధురాలో ప్రజలందరూ సంతోషించారు. కానీ కంసుడి భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి మాత్రం దుఃఖంలో మునిగిపోయారు. భర్త మరణాన్ని భరించలేక కంసుడి 2 భార్యలు మగధను పాలిస్తున్న తమ తండ్రి జరాసంధుని దగ్గరికి వెళ్ళిపోయారు. మగధకు వెళ్లి జరాసంధునితో ఇలా అన్నారు: కంసుడి మరణం అంటే అది కేవలం మా భర్త మరణం మాత్రమే కాదు, మగధ వంశానికి అవమానం. ఈ అవమానానికి ప్రతీకారంగా మీరు ఎలాగైనా ఆ కృష్ణుడిని చంపాలని తండ్రి జరాసంధునితో కోరారు. కూతుళ్లపై ప్రేమతో జరాసంధుడు శ్రీకృష్ణునిపై ఎంతో కోపాన్ని పెంచుకున్నాడు. అప్పటి నుండి జరాసంధుడు శ్రీకృష్ణుడు నివసించే మధురపై 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈ దండయాత్రలను కృష్ణుడు, బలరాముడు కలిసి జరాసంధుడి సైన్యాన్ని ఓడించారు. ఇలా జరాసంధుడు తరచూ మధురపై దాడి చేసేవాడు. మధురలో నివసించే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో బ్రతికేవారు. అంతేకాకుండా మధుర నగరం ఒక బహిరంగ ప్రదేశంలో ఉండడం వల్ల ప్రజలను రక్షించడం కృష్ణుడికి కష్టతరంగా మారింది. అప్పుడు కృష్ణుడు ఇక్కడి ప్రజలను కాపాడాలంటే మధుర ప్రజల కోసం ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి, అది కూడా సురక్షిత ప్రాంతంలో ఉండాలని అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు దేవశిల్పి విశ్వకర్మని పిలిచి, నాకు ఒక కొత్త నగరం నిర్మించాలి, అది కూడా సురక్షితమైన ప్రాంతంలో నిర్మించాలని చెప్పాడు. అప్పుడు విశ్వకర్మ, సముద్రంలో నగరాన్ని నిర్మిస్తే సురక్షితంగా ఉంటుంది, కాకపోతే నగర నిర్మాణం కోసం మనకి కొంచెం భూమి కావాలి, అది సముద్ర దేవుడు వరుణుడే ఇవ్వగలడని విశ్వకర్మ కృష్ణుడితో చెప్పాడు. దీంతో శ్రీకృష్ణుడు వరుణుణ్ణి ప్రార్థించగా సముద్ర దేవుడు తన జలాల నుంచి కొంత భూమిని పైకి తెచ్చాడు. ఇలా సముద్రం మధ్యలో పైకి వచ్చిన భూభాగం మీద నిర్మించిన మహానగరమే ద్వారక. ఈ నగరాన్ని విశ్వకర్మ ఎంతో అద్భుతంగా నిర్మించాడు. ఈ నగరానికి అనేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. అందుకే ఈ నగరానికి ద్వారక అని పేరు పెట్టారు. ముఖ్యంగా శత్రువుల కోసం ఈ ద్వారాలు ఏర్పాటు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. శత్రువులు ద్వారకలోకి ప్రవేశించాలంటే ముందుగా సముద్రాన్ని దాటాలి కాబట్టి రక్షణ బలంగా ఉండేది. నగరంలో బంగారు వీధులు, రత్నాలతో మెరిసే ఇల్లు, అద్భుతమైన కోటలు ఉండేవి. అంతేకాదు, ద్వారక ప్రజలు అన్ని రకాల సౌకర్యాలను కల్పించి ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరం ద్వారక. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించింది. అందుకే ఈ నగరాన్ని స్వర్గానికి ప్రతిరూపంగా పిలిచేవారు. ద్వారక నగరంలో దాదాపు 56 లక్షల ఇళ్లు ఉండేవని పురాణాల్లో ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం నగరాన్ని మొత్తం 6 భాగాలుగా విభజించారు. శ్రీకృష్ణుడు ప్రజలతో సమావేశమయ్యే ప్రదేశాన్ని సుధర్మ సభ అని పిలుస్తారు. ఇలా ద్వారక ప్రజలు శ్రీకృష్ణుని పరిపాలనలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఎగ్జాక్ట్గా కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఏ సముద్రం అయితే ద్వారక నిర్మాణం కోసం భూమిని ఇచ్చిందో అదే సముద్రం ఆ మహానగరాన్ని మింగేసింది. దీనికి ముఖ్య కారణం గాంధారి శాపం అని పురాణాలు చెబుతున్నాయి. మనందరికీ మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు. హస్తినపురం
హస్తినాపుర రాజ్య సింహాసనం కోసం పాండవులకు కౌరవులకు మధ్య 18 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధమే కురుక్షేత్రం. ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించగా కౌరవులు దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది మరణిస్తారు. ఈ విషయాన్ని కౌరవుల తల్లి గాంధారి జీర్ణించుకోలేక దుఃఖంలో మునిగిపోతుంది. ఈ విషయాన్ని గమనించిన కృష్ణుడు ఓదార్చడానికి గాంధారి వద్దకు వెళ్తాడు. అప్పుడు గాంధారి శ్రీకృష్ణుని చూసి ఇలా అంటుంది, కృష్ణ, నువ్వు ధర్మరక్షకుడివి కదా, నువ్వు అనుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగే వాడివి, అయినా నువ్వు ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు అని నిలదీస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు గాంధారితో ఒక దైవ స్వరూపుడిలా ఇలా అన్నాడు, అమ్మా, నీ కోపం న్యాయమే. తల్లిగా నువ్వు అనుభవించే బాధ నాకు తెలుసు. నేను కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపకపోవడానికి ముఖ్య కారణం నీ భర్త ధృతరాష్ట్రుడు గత జన్మలో చేసిన పాపం, అలాగే నీ కుమారులు కౌరవులు చేసిన అధర్మమే ఈ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం తప్పదని నాకు ముందే తెలుసు. అయినా ఇది ధర్మం అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. ఇది విధి నిర్ణయం, ఎవరు ఆపలేరు. కురుక్షేత్ర యుద్ధంలో నేను ఒక సాధనం మాత్రమే అని కృష్ణుడు గాంధారితో చెప్పాడు. అప్పుడు గాంధారి, మరి ఏ పాపం చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నావని కోపంతో, నువ్వు నీ ప్రజల కోసం నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. యాదవ వంశంలో ఒకరినొకరు చంపుకొని నీ వంశం పూర్తిగా అంతమవునుగాక అని శాపం పెడుతుంది. గాంధారి మాటలు నిజమవుతాయని శ్రీకృష్ణుడికి అప్పుడే తెలుసు. అయినా గాంధారిని ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గాంధారి శాపం పెట్టిన 36 సంవత్సరాల తరువాత ద్వారకా నగరంలో ఘర్షణలు మొదలవుతాయి. ప్రజలు మద్యం మత్తులో ఒకరినొకరు చంపుకుంటారు. మరోపక్క యాదవులు సింహాసనం కోసం చంపుకుంటారు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు భగవంతుని రూపంలో యాదవులను ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్తాడు. అలా శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక వేటగాడి బాణం బొటనవేలి గుచ్చుకొని మరణించాడు. అయితే శ్రీకృష్ణుడు మరణించిన రోజునే ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఈ సంఘటనను తానే స్వయంగా చూశానంటూ అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నాడు. ఆ రోజు ఆకాశవాణి పిలుపు మేరకు ద్వారకాలోని ప్రజలను అర్జునుడే సురక్షిత ప్రాంతాలకు తరలించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరం కోసం 1983 నుండి 1990 వరకు సముద్రంలో తవ్వకాలు జరిపారు. అప్పుడు గుజరాత్లో ద్వారకా జిల్లాలోని గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశంలో ద్వారకా నగరం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సముద్ర తీరంలో తవ్వకాలు జరపగా కొన్ని పురాతన గోడలు, నౌక అంకర్లు, స్తంభాలు వంటి నిర్మాణాలు బయటపడ్డాయి. ఇందులో కొన్నింటిని రేడియో కార్బన్ డేటింగ్ విధానం ద్వారా పరిశీలించగా 9000 నుండి 12000 సంవత్సరాల పాతవిగా నిర్ధారించబడ్డాయి. అధికారికంగా ద్వారకా నగరాన్ని గుర్తించలేదు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ద్వారకా నగరము నిజమని ప్రూవ్ అయితే మాత్రం ప్రపంచంలోనే అతి ప్రాచీన నాగరికతలుగా చెప్పుకునే మెసొపటోమియా, ఈజిప్ట్, చైనా నాగరికతలను భారత నాగరికత తలదన్నుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరగా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే నిలుస్తుంది, గెలుస్తుంది. దేనికి ద్వారకా కథనే నిదర్శనం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు అనుకుంటే ఈ 1000 లైక్స్ మ్యాటర్ ఏం కాదు. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.